ఇన్ని చిత్రాలు. ప్రతిరోజు ఉదయాన్నే మన కళ్ల ముందు కనిపించే ఏకైక దేవుడు సూర్యుడు. ఆయన లేకపోతే ఈ భూమి లేదు, జీవం లేదు, మనం లేము. కాని ఎప్పుడైనా గమనించారా, సూర్యభగవానుడు ప్రయాణించే రథానికి ఎప్పుడూ 7 గుర్రాలే ఎందుకుంటాయి? 8 ఉండొచ్చు కదా, లేక 10 ఉండొచ్చు కదా. అసలు ఆ 7 గుర్రాలు దేనికి సంకేతం? మన శాస్త్రాలు చెప్పినట్లు అవి వారంలోని 7 రోజులని సూచిస్తాయా, లేక ఆధునిక సైన్స్ చెబుతున్నట్లు సూర్యకాంతిలోని 7 రంగులని సూచిస్తాయా, లేక వేడాల్లోని 7 ఛందస్సులా? ఈరోజు రథసప్తమి సందర్భంగా సూర్యుడి పుట్టుక నుండి ఆయన రథం వెనుక ఉన్న రహస్యం, ఆ 7 గుర్రాల అసలు అర్థమేమిటో, అది మన జీవితానికి ఎలాంటి సందేశాన్నిస్తుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ కథ విన్న తర్వాత సూర్యుడిని చూసినప్పుడు మీకు కలిగే భావన ఖచ్చితంగా మారుతుంది. పూర్వం కృతయుగంలో అదితి, కశ్యపులనే దంపతులుండేవారు. రాక్షసుల బాధలు భరించలేక దేవతలందర్నీ రక్షించే ఒక శక్తివంతుడైన కుమారుడు కావాలని అదితి కఠోర తపస్సు చేసింది. ఆమె భక్తికి మెచ్చిన సూర్యుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. అదితి సూర్యుడిని తన పుత్రుడిగా జన్మించి రాక్షసులను అంతమొందించి దేవతలకు తిరిగి వారి వైభవాన్ని ప్రసాదించమని కోరింది. సూర్యుడు తన తేజస్సులో 1/1000వ వంతుతో ఆమెకు కుమారుడిగా జన్మిస్తానని వరమిచ్చాడు. కశ్యప ప్రజాపతి మరియు అదితిదేవికి జన్మించినవాడే సూర్యుడు. అందుకే ఆయనను ఆదిత్యుడు అని పిలుస్తాం. అయితే అదితి గర్భంలో ఉన్న సమయంలో కూడా అదితి కఠినమైన ఉపవాస దీక్షలు చేస్తూ ఉండేది. ఇది చూసి ఆమె భర్త అయిన కశ్యప ప్రజాపతి కోపంతో, "నువ్విలా ఉపవాసాలుంటూ గర్భంలోని పిండాన్ని చంపేస్తావా?" అనన్నాడు. కాని ఆ అండం నుండే సూర్యుడు గొప్ప తేజస్సుతో జన్మించాడు కాబట్టి ఆయనకు మార్తాండు అనే పేరొచ్చింది. సూర్యుడు జన్మించిన రోజునే మనం రథసప్తమిగా జరుపుకుంటాం. అంటే సూర్య జయంతి అన్నమాట. మాఘమాసంలో శుక్లపక్షం సప్తమి తిథిన సూర్యుడు తన కిరణాల తీవ్రతను పెంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తూ తన బంగారు రథమెక్కి ఈ లోకాన్ని పాలించడానికి బయల్దేరుతాడని ప్రతీతి. ఇక్కడ మనం గమనించాల్సిన అద్భుతమైన విషయం సూర్యుడి రథం. ఈ రథం సామాన్యమైనది కాదు. దీనికి ఒకే ఒక చక్రం ఉంటుంది. ఆ చక్రమే కాలచక్రం. ఆ చక్రానికి 12 ఆకులుంటాయి. ఇవి 12 నెలలను, 12 రాసులను సూచిస్తాయి. అంటే సూర్యుడి ప్రయాణమే కాలం, కాలమే సూర్యుడు. ఇప్పుడు మన ప్రధాన అంశానికి వద్దాం. ఈ రథాన్ని లాగే ఆ 7 గుర్రాలేంటి? దీనికి 2 రకాల అర్థాలున్నాయి. మొదటిది, సూర్యుడి రథానికుండే గుర్రాలు సాధారణ జంతువులు కాదు, అవి వేదమంత్రాలకు ప్రతీకలు. ఋగ్వేదం ప్రకారం ఆ 7 గుర్రాల పేర్లు గాయత్రి, బృహతి, ఉష్ణిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్, పంక్తి. ఇవి సప్త ఛందస్సులు, అంటే వేదమంత్రాలను ఉచ్చరించే విధానం అన్నమాట. సూర్యుడు వేదస్వరూపుడు కాబట్టి ఆయన ప్రయాణం వేద మంత్రాల మీద సాగుతుందని దీని అర్థం. రెండవది, సామాన్య ప్రజల కోసం పురాణాలు మరొక అర్థాన్ని చెప్పాయి. ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులను, అంటే ఆదివారం నుండి శనివారం వరకు సూచిస్తాయి. అంటే సూర్యుడు ఏ రోజు సెలవు తీసుకోడు, కాలం ఆగదు, నిరంతరం కర్తవ్యాన్ని నిర్వర్తించడమే దైవత్వం అని సూర్యుడు మనకు నేర్పిస్తున్నాడు. ఇక్కడే మన ఋషుల మేధస్సును చూసి ఆశ్చర్యపోతాం. కొన్ని వేల సంవత్సరాల క్రితమే వారు కాంతి రహస్యాన్ని చెప్పారు. సూర్యుడి రంగు తెలుపు, కానీ ఆ తెలుపులో 7 రంగులు దాగి ఉంటాయని మనకు తెలుసు. దీన్నే మనం ఇంగ్లీష్లో VIBGYOR, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ అంటాం. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే సూర్యుడి రథానికుండే 7 గుర్రాలు ఈ 7 రంగులకే సంకేతమని మన పెద్దలు చెప్పారు. సూర్యుడి రథ సారథి పేరు అనూరుడు. అతనికి తొడలుండవు. అతను అరుణవర్ణంలో ఉంటాడు. ఉదయం సూర్యుడు రాకముందే ఆకాశం ఎర్రగా మారుతుంది కదా, అదే అనూరుడు. అందుకే సూర్యోదయానికి ముందు ఎరుపు రంగు కనిపిస్తుంది. మన పురాణాల్లో అనూరుడు ముందుంటాడు, ఆ తర్వాతే సూర్యుడు వస్తాడు అని చెప్పడం కాంతి శాస్త్రానికి ఎంత దగ్గరగా ఉందో ఆలోచించండి. అంటే సూర్యుడి 7 గుర్రాలు సూర్యకాంతిలోని సప్తవర్ణాలే అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. సూర్యుడి నుండి మనం నేర్చుకోవాల్సింది కేవలం పూజ చేయడం మాత్రమే కాదు, ఆయన జీవన విధానం. ఆయన రథానికుండే గుర్రాలను పగ్గాలతో అదుపు చేసేవాడు సారథి. మన శరీరం కూడా ఒక రథం లాంటిదే. మనలోని 5 ఇంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, ఈ మనస్సు, బుద్ధి,
ఈ ఏడింటిని ఆ 7 గుర్రాలతో పోలుస్తారు. మన ఆత్మ అనే సూర్యుడు, బుద్ధి అనే సారథి ద్వారా మన మనస్సు మరియు ఇంద్రియాలు అనే గుర్రాలను అదుపులో ఉంచుకొని ప్రయాణం చెయ్యాలి. అప్పుడే మన జీవితం సూర్యుడిలా ప్రకాశిస్తుంది. రథసప్తమి రోజున మనం తలమీద జిల్లేడాకులు పెట్టుకొని స్నానం చేయడానికి కారణం కూడా ఇదే. సంవత్సరం మొత్తం ఆరోగ్యంగా ఉండాలనేది దీని వెనుక ఉన్న అర్థం. చూసారా, ఆకాశంలో కనిపించే సూర్యుడి వెనుక, ఆ రథం వెనుక ఎంతటి విజ్ఞానం, వివేకం దాగి ఉందో. 7 గుర్రాలు అంటే కేవలం జంతువులు కాదు, అవి కాలానికి, కాంతికి, వేదానికి మరియు మన ఇంద్రియ నిగ్రహానికి సంకేతాలు. ఈ రథసప్తమి నాడు ఆ ప్రత్యక్ష దైవాన్ని కోరుకుందాం. ఓ సూర్యభగవానుడా, నీ రథమెలాగైతే చీకటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతుందో, మా జీవితంలోని కష్టాలనే చీకటిని కూడా అలాగే పారద్రోలు అని. ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ భాస్కరుడికి మనసారా నమస్కరిద్దాం. ఈ వీడియోలో మీకు తెలియని కొత్త విషయం ఏదైనా తెలిస్తే లేదా సూర్యుడి గురించి మీకున్న అనుభూతిని కింద కామెంట్స్లో తెలియచేయండి.